వెంటనే వెంటనే ప్రభుత్వ కష్టాన్ని పట్టించుకొని ప్రభుత్వం రైతులని పట్టించుకోకుండా ఇలా యూరియా యాప్ తోటి అవస్థ పెడుతున్న ప్రభుత్వం వెంటనే ఈ యాప్ ని రద్దు చేయాలని రైతుల తరఫున అందరం కోరుకుంటున్నాం. యూరియా యాప్ వెంటనే, కలెక్టర్ వెంటనే, వెంటనే మండలం గోవిందపేటలో 470 సంచులు వస్తే గోవిందపేటలో ఒక్క రైతు కూడా యాప్ ఓపెన్ అయితే లేదు. వేరే గ్రామాల్లో యాప్ ఓపెన్ అయింది, ఇప్పటికీ 100 సంచులు అయిపోయినాయి. ఏంది మరి మేము అనుకుంటామంటే వేరే గ్రామాల్లో సంచి ఇచ్చలే మేము అనుకుంటున్నాం. క్లియర్ గా ఇచ్చలేదు, యాప్ ఇప్పటికి ఓపెన్ అయితే లేదు. ఎవరి గ్రామాలకు వాళ్ళకి యాప్ ఇట్లా వస్తుంది మాకు గోవిందపేట గ్రామం అందరికి ఇట్లా వస్తలేదు. ఏ గ్రామంకు ఆ గ్రామంకు తక్షణమే గవర్నమెంట్ యాప్ తీసేయాల. మేము లేకుండా ఎవ్వరు సంచి కూడా ఇయ్యము. గోవిందపేట గ్రామ ప్రజలకు గోవిందపేట సొసైటీలో మా ఊరి రైతులకే వస్తలేవు. వేరే గ్రామాల నుంచి వేరే గ్రామాలకు బుక్ అయినాయి. మా గోవిందపేట గ్రామాలకు ఒక్కరిగా యాప్ ఓపెన్ అవ్వడం లేదు. దయచేసి ప్రభుత్వము ఎవరి ఊరికి వాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాము. లేకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాము. పెద్ద యాప్ తీసేయాలి. యాప్ ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు. తక్షణ తీసేయండి. కావాలంటే ఎకరానికి 4-5 బస్తాలు అని ఇవ్వండి. దయచేసి మాత్రం యాప్ తీసేయండి. గోవిందపేట గ్రామంలో రైతులు బాగా ఆందోళనకి గురయ్యారు. ఏంటంటే యూరియా యాప్ అనేది ఓపెన్ కాలేదు. ఓపెన్ అయినా కానీ అందులో నిజామాబాద్ డిస్టిక్ చూపెట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా. దానికి ఒక్క విన్నపం, యాప్ ఉంచాలనుకుంటే ఉంచండి, లేదంటే యాప్ తీసేయండి. రైతులు ఇప్పటికి గోవిందపేట రైతులు ఒక 100 మంది సొసైటీ వద్ద ధర్నాకు దిగిర్రు. ఒక్కసారి యాప్ డిలీట్ చేసి ఒక్కసారి యాప్ తీసేయండి. అవసరం ఇస్తే యూరియా గోవిందపేటలో బుక్ చేసుకున్నాడు గోవిందపేటలోకే ఇవ్వండి. వేరే ఊళ్ళో వచ్చి యూరియా తీసుకున్నాడు, అవన్నీ కథలు బంద్ చేయరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించురి. గోవిందపేటలో బాగా సమస్యలు ఉన్న యూరియా పైన ఒక్కసారి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. మా ముసలిళ్ళకు చదవలేదు, మేము ఏం చేయాలా? కాగితం మీద ఎంత వస్తుందో అంత రాసుకుంటా ఇయ్యండి. ఇవి అప్లోడ్ బంద్ చేయండి. ఆలోచించాలి. ఈ తాతకు ఒక డబ్బా ఫోన్ ఉన్నది, ఒక్కసారి ఆలోచించి నిర్ణయం చేసుకోరు. ఈ తాత ఎట్లా యూరియా యాప్ ఎట్లా చేసుకుంటాడు? ఏం ప్రభుత్వం ఇది? నాకు చదివేరాదు, మీరు ఏం చేయాలి? నమస్కారం అండి. ఆర్మూర్ మండలం గోవిందపేట సొసైటీ చైర్మన్ అండి నేను. మా దగ్గర నిన్న యూరియా లోడ్ రావడం జరిగింది. దానికి యథావిధిగా ప్రతిసారి ఇలాగనే మాకు కోడ్ రావడం జరుగుతుంది, ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది, యాప్లో రెగ్యులర్ ప్రాసెస్గా జరుగుతుంది. బట్ ఇవాళ మాత్రం టోటల్ స్టేట్ లెవెల్లో యాప్ ఇష్యూ అయ్యి బుకింగ్ అవ్వడం లేదు. రైతులకు చాలా ఇబ్బంది అయింది. రైతులకు దాదాపు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ యాప్ సతాయించి మిగతా వేరే గ్రామాల వాళ్ళకి యూరియా బుకింగ్ అవుతుందేమో అని మేము కొద్దిగా ఇబ్బంది పడి అందరికీ అధికారులకు ఇట్లా అందరికీ మాట్లాడడం జరిగింది. కాబట్టి నేను ప్రభుత్వం కోరేది ఒకటే, అధికారులు కానీ కొద్దిగా జోక్యం చేసుకొని మా రైతులకు సరిపడా యూరియాని అందించడమే కాకుండా యాప్లో ఉన్నటువంటి తప్పులు కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని సాల్వ్ చేసి యాప్ని డెవలప్ చేయాలని నేను మీ పాత్రికేయుల తరఫున నేను ఒకసారి కోరుకుంటున్నాను. అంతేకాకుండా నా యొక్క సలహా, అది అవుతుందో కాదో కానీ ఒక్కటి, ఇప్పుడు మనకు సిలిండర్ పంపిణీ విధానం ఏ విధంగా ఉందో ఆ విధానం లోపల యూరియా తెచ్చి ఒక అగ్రికల్చర్ ఆఫీసరా లేకపోతే ఏఈఓ ద్వారా ఒక రైతుకు పాస్బుక్ ఉంది. ఆ పాస్బుక్ లోపల ఆయన పండించే భూమి లోపల ఆయనకు ఎంత ఎలిజిబుల్ ఉన్నాడు, యూరియా బ్యాగులు ఎలిజిబుల్ ఎంత ఉన్నాడో అదిని బుకింగ్ చేసుకోవాలా, ప్రీ బుకింగ్ చేసుకోవాలా. ఆయనకు దాదాపు 10 ఎకరాలు ఉంది, ఆయనకు 20 బ్యాగులు ఎలిజిబుల్ ఉన్నాడు. 10 బ్యాగులు ఇవాళ బుక్ చేసుకుంటే ఏ రోజు ఏ షాపులో, సొసైటీ షాప్లో ఇస్తావా, ఫర్టిలైజర్ షాప్లో ఇస్తావా, ఏ షాప్లో ఇస్తావో ప్రీ బుకింగ్ చేసుకొని ఇదే యాప్లో ఆ సిస్టమ్ పెడితే
ఆ రోజున ఆయన ఆ షాప్కి వచ్చి లేకపోతే సొసైటీకి వచ్చి డబ్బులు పే చేసి తీసుకెళ్తాడు. కాబట్టి ఇది ఇట్లా జరిగితే యాప్ లోపల సర్వర్ డౌన్ కానీ సర్వర్ సమస్యలు రాకుండా ప్లస్ అందరికీ అందుబాటులో ఉంటుందేమో అని నా యొక్క అభిప్రాయం. దాన్ని ఒకసారి పునరాలోచించి యాప్ డెవలప్మెంట్ లోపల ఈ సలహా ఉపయోగపడితే దాన్ని యూజ్ చేసుకోవాలని నా యొక్క మనవి అండి. మాకు వస్తుందండి, నా ద్వారా మాకు కంటిన్యూ వచ్చింది. బట్ ఈ 4-5 డేస్ ద్వారా లోపల నేను తేలేదు. ఎందుకంటే మేము కంటిన్యూ వచ్చింది. ఒక బండి మేము మా గ్రామానికి తెస్తే ఆల్మోస్ట్ 70% వేరే గ్రామాల వాళ్ళకే ఆన్లైన్ బుకింగ్ అయింది. కాబట్టి మళ్ళీ మా గ్రామస్తులు వేరే దగ్గర బుక్ చేసుకొని వాళ్ళు ట్రావెలింగ్ అయ్యి ఇబ్బంది పడతారని ఒక 4-5 డేస్ అయితే ఫస్ట్ సెషన్ లోపల బుకింగ్ చేసుకున్న వాళ్ళకు సెకండ్ సెషన్లో యూజ్ అవుతుందని ఒక 4-5 డేస్ డిలే చేయడం జరిగింది. కానీ ఇవాళ అయిపోయిన యూరియా మళ్ళీ మండే ట్యూస్డే కంపల్సరీ వస్తుంది. యూరియా అందుబాటులో అయితే ఉన్నదని మాకు అధికారులు చెప్తారు. మాకు కూడా మేము పెట్టిన కొద్దీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా యూరియాని అయితే సప్లై చేస్తారు. అధికారుల ద్వారా మళ్ళీ రైతులకు సరిపడా యూరియా అందించే ప్రయత్నం అయితే చేస్తామండి. థ్యాంక్ యూ. అంతేకాకుండా ఇంతకుముందు ఈ యాప్ సిస్టమ్ ద్వారా ఆల్మోస్ట్ ఒక రైతు ఆయనకు సరిపడా యూరియా జిల్లా మొత్తంలో ఎక్కడైనా తీసుకునేటట్టుండే, తర్వాత ఓన్లీ మండల్ లెవెల్లో ఎక్కడైనా తీసుకునేటట్టు చేసిర్రు. కానీ నా యొక్క అభిప్రాయం ఏ సొసైటీ పరిధి కానీ షాప్ పరిధి కానీ ఆ పరిధి లోపల ఆ రైతులే తీసుకునేటట్టు పెడితే ఈ ఇబ్బంది కలగదేమో అని, ప్లస్ ప్రయాణ ఇబ్బంది ట్రావెలింగ్ ఇబ్బంది కూడా రైతులకు తగ్గే ఛాయిస్ ఉంటుందండి.